హ్యాపీ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి సార్ ఇవాళ త్వరగా లేచినట్టున్నారు? ఊరికే. ఏంటి? ఏం లేదు, నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు నాకు ఒకటి అర్థమైంది. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో గొడవలు ఎందుకు వస్తాయా అని. ఓ ఎందుకు? ఎందుకంటే హస్బెండ్ ఆశ అంటే వైఫ్ తెలుసుకోవట్లేదు, వైఫ్ ఏం కోరుకుంటుందని హస్బెండ్ తెలుసుకోవట్లేదు. ఇద్దరు అర్థం చేసుకుంటే వాళ్ళ మధ్య గొడవలే రావు కదా. అయితే అయితే నీ కోరిక ఏంటో చెప్పు, అది నేను నెరవేరుస్తా. అవన్నీ మీ వల్ల కాదులే కాని ఇదిగోండి కాఫీ తాగండి. నా వల్ల కాదా? ఏ కళ్యాణి, ఆగమని చెప్తున్నానా? హే, నీ కోరిక అడిగితే చెప్పవేంటి? చెప్పు. చెప్తే మాత్రం సార్ తీర్చేస్తారా? అదేంటో ముందు చెప్పు, అది చెయ్యగలనా లేదా అని నేను చెప్తాను. నేను మా నాన్నని చాలా మిస్ అవుతున్నాను. ఆయనని ఇప్పుడే నేరుగా చూడాలనిపిస్తోంది. ఇది ఒక కోరిక, జస్ట్ చిన్న ఆశ అంతే. చిన్న ఆశ? ఆశలో చిన్న ఆశ పెద్ద ఆశ కూడా ఉంటాయా? అమ్మా కళ్యాణి, నాన్నను వచ్చానమ్మా. నాన్నను చూడాలన్నావు కదమ్మా, రామ్మా. రా. నేను వెళ్ళి చూసొస్తాను. మంచి మూడ్లో ఉంటే ఎవర్రా మీరంతా? వస్తున్నారా? ఏయ్, డోర్ తీసాను కదా, ఎందుకు కొడుతున్నావు? జాను ఉందా? లేదు, వెళ్ళు. పోనీ వదినా? ఉంది. అయితే ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, ఆగమని చెప్తున్నాగా. హాయ్ వదినా. హాయ్. ఏంటి జాలీగా ఉన్నట్టున్నారు? వదినా, దసరాకి బట్టలు కొన్నారా? లేదు, తీసుకోవాలి. నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో కొనుక్కున్నానులే. మీరెక్కడ కొన్నారు? కొనుక్కోకపోతే ఈ డ్రెస్ చూడండి, మీకు బాగా సెట్ అవుతుంది. చూడండి వదినా, కాస్ట్ కూడా తక్కువే. చూడండి ఎంత మంచి మోడల్స్ ఉన్నాయో. షాప్ కూడా దగ్గరనే, చాలా ఫ్యాన్సీ డ్రెస్సెస్ ఉన్నాయి. ఏదో అంటున్నారు? పేరు సూపర్ గా ఉందంటున్నా. థ్యాంక్స్ వదినా. అయ్యో చాలా ఆకలేస్తుంది. అవును, ఏముండారు వదినా? పచ్చి పులుసు. పచ్చి పులుసా? పులుపు నాకు పడదులే. లేదే. సరే వదినా, వెళ్ళొస్తాను. బాయ్. బయలుదేరు. బాయ్ అన్నా. బాయ్. వెళ్ళిరా. జాను వస్తే కాల్ చేయమని చెప్పండి. నేను ఈవినింగ్ ఇంటికి వస్తానులే. లేదు, నేను కాల్ చేయమని చెప్తాను. నువ్వు వెళ్ళు. సరే వెళ్ళవే. మళ్ళీ ఎవరా ఈ టైంలో? రండి మామయ్య. కళ్యాణి, మీ నాన్న వచ్చారు చూడు. వస్తున్నానండి. ఏంటి అల్లుడు గారు? చెప్పండి మామయ్య. మరి ఏదైనా విశేషం ఉందా? అర్థం కాలేదు మామయ్య. ఏంటి అర్థం కాలేదు? నేను సోసల్ట్ అయిపోయినయ్యా. ఫ్రెండ్ అనుకున్నాతో చెప్పు, చెప్పడానికి సిగ్గెందుకు? అలాంటిదేం లేదు మామయ్య, నిజంగా అలాంటిదేం లేదు మామయ్య. నాన్న బాగున్నారా? నాన్న బాగున్నానమ్మా, నువ్వు బాగున్నావా? బాగున్నాను నాన్న. అమ్మ చెల్లి ఎలా ఉన్నారు నాన్న? అందరూ బాగున్నారమ్మా. మాట్లాడుతూ ఉన్నాను నాన్న, నేను కాఫీ తీసుకొస్తాను. అరే, ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా, వచ్చేటప్పుడే తాగేసి వచ్చాను గానీ. అల్లుడు గారు చూడు ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నారో. ఆయన నిల్చోబెట్టి నిన్ను ఆయన్ని ఒక ఫోటో గాని తీసానంటే ఆ ఫోటో ఇంట్లో వేలాడుతుంటే ఊళ్ళో వాళ్ళందరూ చూసి నోళ్ళు వెళ్ళబెట్టాలి. ఏమల్లుడు, తీద్దామా? మామయ్య, నేను ఇంకా స్నానమే చేయలేదు మామయ్య. సరే కానివ్వండి. సరే నాన్న, నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. సరే అమ్మా. సరే మామయ్య, నేను వెళ్ళొస్తాను. సరే పోండి. నాన్న నేను రెడీ. అరే, నా కూతురేనా? బుట్ట బొమ్మలా ఉన్నావు. ఏమ్మా, అల్లుడు గారు ఇంకా రెడీ అవ్వలేదా? ఇదిగో రెడీ అవుతున్నారు నాన్న, వస్తున్నారు. వచ్చేసారు. రాజేశం ఉట్టి పడుతుంది అల్లుడు. అల్లుడు గారు కొంచెం నవ్వండి. అలా కొంచెం లెఫ్ట్ జరగండి, రైట్ హ్యాండ్ భుజం మీద వేయండి. అల్లుడు గారు ఈ చెయ్యి కాదు ఆ చెయ్యి. కొంచెం రొమాంటిక్ పోజ్ ఇవ్వండి. మామయ్య, నాకు తలనొప్పిగా ఉంది. ఏమైంది అల్లుడు గారు? నేను ఇప్పుడే వస్తాను. అల్లుడు ఏమైంది? మీ మధ్య అసలు ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం అంటూ ఏం లేదు నాన్న. ఏం జరిగిందో నేను మీకు చెప్తా వినండి. దీనికోసం అల్లుడు అలా వెళ్ళిపోయింది. ఇంకేం చేయమంటారు నాన్న, చెప్పండి. ఒక తండ్రిగా మీ బాధ్యతను కరెక్ట్గానే నిర్వర్తించారు, అది తప్పని చెప్పట్లేదు. కానీ నాకు ఒక మనసు ఉంటుంది కదా నాన్న, దానికి కొన్ని కోరికలుంటాయి కదా, అవి ఏంటని నన్ను ఎప్పుడైనా అడిగారా? అమ్మా, అల్లుడు గారిని సెలెక్ట్ చేయడంలో నేనేమైనా తప్పు చేశానంటావా? చాచా, ఆయన బంగారం లాంటి మనిషి నాన్న. మీరు చేసిన ఒక మంచి విషయం
ఆయనకి నన్నిచ్చి పెళ్లి చేయటమే నాన్న. నా కోరికల్ని నా మనసుని అర్థం చేసుకుని వాటి కోసం ఏదైనా చేస్తారు నాన్న. దీనికన్నా ఒక అమ్మాయికి ఏం కావాల్సి ఉంటుంది నాన్న? నా ఉద్దేశం అది కాదమ్మా. నానా, నేను చెప్పిన ఒకే ఒక్క కారణం వల్ల ఆ మనిషి ఇప్పటి వరకు నన్ను ముట్టుకోకుండా ఉన్నారు. మేం ముందు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, లవ్ చేసుకోవాలి, తర్వాత పిల్లల గురించి ఆలోచిస్తాం. అయినా పెళ్ళైన వెంటనే పిల్లల్ని కనాలని రూల్స్ ఏమైనా ఉన్నాయా? జరిగేదంతా మన మంచి కోసమే నాన్న. మీరేం టెన్షన్ పడకండి నాన్న. నీ సంతోషమేనమ్మా నా సంతోషం. నీకేది సరనిపిస్తే అదే చెయ్యి. వస్తానమ్మా. జాగ్రత్త అమ్మా. సరే నాన్న. మామయ్య తినేసి వెళ్ళొచ్చు కదా మామయ్య. మనీలే కదా అల్లుడు, ఈసారి వచ్చినప్పుడు తింటాలే. కళ్యాణి, 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 ఏమైంది? ఏంటి ఏమైంది? ఏం కాలేదే. మామయ్య ఎందుకని తినకుండా వెళ్తున్నారు? ఓ అదా, మన ఇద్దరి మధ్య జరిగిన దాని గురించి నిజం చెప్పేశాను, వెళ్ళిపోయారు. హే పిచ్చా నీకేమైనా? ఇప్పుడు ఎందుకు చెప్పావు అది? సరే అదంతా వదిలే. నువ్వెందుకు బయటికి వెళ్ళావు? మూసుకుని ముద్దే తెచ్చి చావచ్చు కప్పుడే. ఏంటి అర్థం కాలా? ముద్దిమ్మంటే కంగారు ఎందుకు? ఇవ్వచ్చు కదా. నేను నీ వైఫ్నే కదా. ఎప్పటికైనా మన ఇద్దరి మధ్య ఇది జరగాల్సిందే కదా. బ్యాడ్ లక్. ఆగు. అయితే నీకు ఓకేనా? ఇప్పుడు నాకు మూడ్ లేదు. కళ్యాణి, నువ్వు ఊరికి ఆశ పెట్టి అతి చేస్తున్నావు. నాకు కొంచెం కూడా నచ్చట్లేదు తెలుసా? సరే ఓకేనా? ఎస్ ఎస్. లిప్ మీద కాదు, నుదుట. సరే ఓకే.